రవి రాఠోడ్ కొండాకల్ అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ శంకర్పల్లి మండల్ కొండాకల్ విలేజ్ కొండాకల్ తండా. మాకు చాలా ఇబ్బంది అంటే ఈ కమ్యూనిటీ అన్నట్టు అయినా అప్పుడు భూస్వామి దగ్గరికి వచ్చి మా పెద్దలు పూరికెళ్ళి వాళ్ళు ల్యాండ్ కొన్నారు 300 ఎకరా 300 కొన్నారు. మాకు 38 మా తాతకి వచ్చింది, అది అమ్ముకున్నాము. అమ్మంగా 33 ఎకరాల 9 గుంటల నుంచి 10 గుంటలు ఉంది. అది అమ్ముకుంది మాకు వద్దు. మళ్ళీ మాకు పీటీ ఉంది ల్యాండ్ 361, 362, 63, 64, 77. అయితే మేము అందులోకి ఎంచి 64లో 8 ఎకరాల 38 గుంటలు అమ్ముకున్నాం. 10 ఎకరాల టోటల్ ల్యాండ్ అది. 10 ఎకరాలకి ఎంచి ఎకరా 2 గుంటలు ఉండాలి. 77లో ఏమో 19 ఎకరాల 11 గుంటలు. అందులోకించి మేము 15 ఎకరాల 39 గుంటలు అమ్మినాం. మాకు ఉండాల్సిందని ఎంత 3 ఎకరాల 12 గుంటలు ఉండాలి. మొత్తం టోటల్ కలిసి 4 ఎకరాల 14 గుంటలు. అది ఇంట్లో 363లో 10 ఎకరాల పీటీ ల్యాండ్ ఉంటుంది. 362లో 19 ఎకరాల 27 గుంటలు ఉంటుంది. టోటల్ కలిసి మొత్తం 4 ఎకరాల 34 ఎకరాల 1 గుంట ఉంటుంది. అది మాకు ఒక పక్కన మాకు వచ్చి అని చెప్తున్నాం. లేదంటావా దానికి మనము 60-40 అనేది ఉంటుంది. 60-40 ప్రకారం మాకు ఏమొస్తుందో అది పక్కన మాకు ఇచ్చేసేయడానికి లేదని వాళ్ళంటూ 300 ఎకరం మేము కొన్నాం. మేము ఒక్కరేమే కాదు, తండాల దగ్గర 400 కుటుంబాలు ఉంటాయి. 400 కుటుంబాలకు ఇదే రకంగా ఉంది. 2-3 లేని ఉన్నారు, కానీ ఇదే పద్ధతి ప్రకారం మేము ఇట్లా ఈ పద్ధతితో కొన్నాం. మేము అన్ని అందరికీ అందరం 300 ఆయన రాసిచ్చిన రిసిప్ట్లు ఇవ్వాలి. ఆయన నర్సిపరెడ్డి రాసిచ్చింది మాకు. మళ్ళీ అందులో మాకు ఏమొచ్చింది సర్టిఫికేట్ మాకు ఇచ్చారు. గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు 2 ఎకరాలకు. ఇదేమో రికార్డ్ వాళ్ళకు ఉంది, పాస్బుక్లు ఎక్కింది రికార్డ్. ఇగో 363లో 2 ఎకరాలు పాస్బుక్లు ఎంట్రీ అయింది, సర్టిఫికేట్ వచ్చింది, వాళ్ళ పేరు మీద రికార్డు ఉంది. వాళ్ళ పేరు మీద రికార్డు ఎందుకు అని అంటే దొంగ సర్టిఫికేట్ అంటారు. దొంగ సర్టిఫికేట్ మీరు ఎట్లా ఇచ్చారు సార్? దొంగ సర్టిఫికేట్ మేము పుట్టించుకున్నామా? ఇది మాకంతా పూర్తి అవగాహన ఉంటే మేము ఇంత 800-900 ఎకరాలు ఎందుకు కాపాడుతుంటే మేము అందులోకి మేమే ఇది చేసుకుంటున్నాం కదా అని లెక్కలు. అంటే ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ చూపించిన అదే మాట మాట్లాడుతూ మళ్ళీ ఈ కంపెనీ వాళ్ళు విక్రమ్ ఏం చేసాడు, ఎవరైతే ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పేసాడు. ఆయన కూర్చున్నాక అన్ని మీరే చూసుకోండి అని చెప్పేసి వేరే ఒక పెద్ద మనిషి మాట్లాడితే గిట్టాగా ఏమన్నాడంటే, అరే ఏమన్నా నమ్మడంలోకి న్యాయం చేయబ్బా, నీ ఆపద నుంచి భూమి కాపాడారు, మళ్ళీ ఇంకోటి నీ దగ్గర కొన్నారు, నీకు మళ్ళీ వాళ్ళు 38 వస్తే గిట్ట నీకు అమ్మీరు కదా, రూపాయికి అమ్మిరా 2 రూపాయలకు అమ్మిరా, మాకు సంబంధం లేదు, అడుగుతలేరు, వాళ్ళకు ఉన్నది వాళ్ళకు చేసిస్తే అయిపోతుంది కదా అని. అంటే నేను మొత్తం కంపెనీకి అప్పచెప్పిన అబ్బా అని చెప్తే ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము అడిగినా నేను, అయ్యా సారు మీరు ఎంత కొన్నారు విక్రమ్ రెడ్డి దగ్గర ఎంత ల్యాండ్ అయితే విక్రమ్ రెడ్డికి మాకు సమస్య ఉంది, మీరు ఎంత కొన్నారు అది చెప్పండి. 200 కొన్నారా 300 కొన్నారా మీరు ఒక పక్కన చెప్పుకోండి. మాది గిడ అన్న పీటీ ఉంటే గిడ మీరు క్లియర్ చేసుకోండి, మాకు ఒక పక్కన జరిపేసేయండి. లేదంటావా మొత్తం ల్యాండ్ కాడికి రండి. రాకండి, మా విక్రమ్ రెడ్డికి మాకు ఏదైనా ఉంది, విక్రమ్ రెడ్డి మేము మాట్లాడుకున్న తర్వాత మీరు దిగండి. లేదు మాకు మొత్తం అప్పచెప్పిండి అని చెప్పేసి రౌడీలను, గుండాలను, చిక్కులను, మోసలను, మళ్ళీ మా ఎస్టీ ఆడవిలను గిడ దొరికొచ్చి మా మీద చాలా దారుణం అంటే చాలా కొట్టిపేయడానికి, దీన్ని పెట్టి భయపట్టేయడానికి, భయకూరులో బావి కాడికి పోతే ఇబ్బంది పెట్టుడు, బావుల దగ్గర వాళ్ళు ఏంది ఆ కట్టెనెట్లు పెట్టుడు, బావి కాడ బోన్సర్లు ఉండు. ఇంకోటి మాకు లెట్రిన్ బాత్రూమ్ అంటే మా ఇళ్ళలో లేవు, బయటకు పోతాము, పెద్ద జంగల్ అది 800-900 ఎకరాలు. వాళ్ళు వచ్చి దానికి నానా ఇబ్బంది పెడుతున్నారంటే మామూలుగా. ఆ జమానంలో పన్ను కట్టకపోతే మా పెద్ద మనుషుల మీద బండరాయి పెట్టిరంట. మా పెద్ద మనుషులు చెప్పారు బండరాయి పెట్టి. ఇప్పుడు ఏం కావాలో చెప్పండి, మాకు న్యాయం కావాలి. మాకు ఇవి ఏదైతే సర్టిఫికెట్ ఉందో సర్టిఫికెట్ ప్రకారం మాకు 363 సర్వే నంబర్ ప్రకారం మాకు న్యాయం కావాలి. గవర్నమెంట్ ల్యాండ్ మాకు పీటీ ఉంది, పీటీ న్యాయం కావాలి. భూమి డబ్బులు పెట్టింది 300 ఎకరా, చాలా మందికి ఉంది, దగ్గర 80-90 ఎకరాల పొలాలు ఉంటుంది. పీటీ ల్యాండ్ గిట్టంగా 300 ఎకరాల దాకా ఉంది. అది న్యాయం కావాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మాకు చాలా ధన్యవాదాలు. ప్రభుత్వం మాకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాము. ఒకే పద్ధతి ప్రకారం సార్
నా పేరు శంకర్ నాయక్, కొండకల్ తాండా, శంకర్పల్లి మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. కొండకల్ల తాండా అంటున్నాం. కొండకల్ ఊరికి కలిసి ఆమ్లెట్. కొండకల్ తాండా అంటే ఊరికి ఆమ్లెట్. ఎలక్షన్స్ అయినా రెండు ఒకటే. కొండకల్ తాండా అని నా పేరు శంకర్ నాయక్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, రంగారెడ్డి జిల్లా, ఆంధ్ర డిస్ట్రిక్ట్. అక్కడ మా సమస్య ఏంటంటే ఇప్పుడు ఉన్న మా సర్టిఫికెట్ ప్రకారం ఆ భూములు లేని అడుగుతలేము. ఉన్న కాడికి మాకు పీటీలు ఉన్నాయి, సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ ఉన్న కాడికి నాకు 10 గుంటల భూమి ఉంది పాస్బుక్లో. ఇక నాకు మా నాయనకు 4 ఎకరాల లవణ పట్ట వచ్చింది. ఇది నాకు కావాలి. నా 10 గుంటల పొజిషన్లోకి వెళ్తే బోన్సాలను పెట్టి ఎంబర్ తల్లి కొట్టి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసారు. ఈ భూమిని మా నాయన పేరు నుంచి, మా నాయన చనిపోయాడు, మా నాయన పేరు నుంచి నా పేరుకి ట్రాన్స్ఫర్ కానీ అది ప్రాపర్టీ లిస్ట్లో పెట్టేసారు కావాలని. దాన్ని హైకోర్టు నుంచి వాళ్ళ కాల్ మెప్పించుకొని నా పేరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఇప్పుడు ఈ పొజిషన్లో వెళ్ళాలన్నా నేను వాళ్ళ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. అసలు మా వాళ్ళు మెయిన్ మాట ఏం చెప్తలేరు. మా తండ్రుల శవం చచ్చిపోయినా కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడ కాలబెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది వాళ్ళకి అడిగేదాకా మాకు బయటికి బౌండరీలకి బయటికి పోనీకి పర్మిషన్ లేదు. అక్కడ అప్పుడే 10 మంది వచ్చేస్తారు, ఫోన్ సార్లు వచ్చేస్తారు, అక్కడ నుంచి ఉంటారు, బయటికి పోనీకి లేదబ్బా అంటారు. స్థానిక పోలీసులు ఫుల్ ఏమన్నా వాళ్ళు ఒక్క ఫోన్ చేస్తే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని వేసుకోపోతారు. మేము 100 కంప్లైంట్ ఇచ్చినా అసలు అటకాయించారు. మెయిన్ అపర్ణ విక్రమ్ రెడ్డి అంటే ఆయన ఒకప్పుడు మొత్తం కొట్లాడిన, ఆయన మాకు నడిచింది. ఆయన ఎంతో న్యాయం చేస్తుండేనేమో. ఈ అపర్ణ ఎప్పటి నుంచి అయితే ఇన్వాల్వ్ అయిందో, అపర్ణ హిల్స్ అయితే ఇన్వాల్వ్ అయిందో అప్పటి నుంచి మాకు కేసుల మీద కేసు మొత్తం గవర్నమెంటే మాది. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మాదే అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాదే అంటున్నారు. అంటే ప్రతి గవర్నమెంట్ మీ అయితే మరి గవర్నమెంట్ మేము లేని గవర్నమెంట్ ఎక్కడిది, మేము లేని పోలీసులు ఎక్కడిది? పోలీసులకు కంపెనీ జీతం ఇస్తుందా, లేకుంటే మనం ప్రజలకు జీతం ఇస్తున్నామా? మేము ట్యాక్స్ వల్ల మీకు జీతాలు తీసుకుంటున్నారు, మాకు వాళ్ళ సమానం చూడాలి కదా. మేము సీఎం గారిని అడుగుతున్నాం న్యాయం, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఈసారి మేము రేవంత్ రెడ్డి వస్తేనే మాకు న్యాయం దొరుకుతుంది. రేవంత్ రెడ్డికి ఓటేసినాము, బరాబర్ రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్తాం. మాకు న్యాయం దొరకకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తాం, మన ఇంద్రాపర్ల ధర్నా చేస్తాం. గుండపేట భూమి ఉంది, ఇది వల్లప్రాయ స్వామికి 42 ఎకరాల భూమి ఉంది. పొద్దున ఆ ఛానల్ వాళ్ళు వచ్చారు, ఆ ఛానల్ మొత్తం మన కవర్ చేసారు. 42 ఎకర్స్ ఆ ల్యాండ్ కూడా మొత్తం అపర్ణ కంపెనీ వాళ్ళే భూ కబ్జాలు పెట్టుకున్నారు, వాళ్ళ హ్యాండ్ వల్ల పెట్టుకున్నారు. అలా మేము జొన్నసార్లు గిన్నెసార్లు వేస్తే కూడా ఇళ్ళకి ఖాళీ చేస్తారా లేదా అని చెప్పి ఇక మేము చెప్పడానికి మాట మీడియా ముందు చెప్పదు.
మొత్తం లంబడి లంజా కొడుకులారా అది ఇది చెప్పడానికి బూతులు. ఇక మా ఆడవాళ్ళు లిటరింగ్ పోతేనే వాళ్ళు డోన్ కెమెరా ఎగిరిస్తుంటే దాని అర్థమైంది. ఇక కొన్ని పైసలు కట్టేవి ఆ డబ్బులు పెట్టిన కాయదాలు ఐదు కాయలు ఇల్లు కాలిపోయాయి సార్. ఇంకా ఇట్లా ఇస్తా అంతా ఇస్తాను ఏం చేయాలి బాధ ఇంట్లో బాధ ఇంటికి ముందు సార్ ఏం చేయాలి ఎంత బాధ చేసినా కానీ నాకు చేస్తాను చేస్తలేడు. చేసినా కానీ ఇస్తలేడు. ఏం చేయాలి మా పిల్లలను పొద్దున తీసుకుపోతున్నాము సార్. ఇసుకు సాయంత్రం తీసుకొస్తున్నాము. మా కొడుకులు సర్వలేము, అప్పుడు సర్వలేము. ఇప్పుడు పిల్లలను కూడా సర్పిస్తామంటే ఇంత బాధపడుతున్నాము. అప్పుడు నీరు తాగి నీరు లేకపోతే శరీర నీరు గిలాసంతో నుంచి తాగినాము. నీరు మోసుకొచ్చినాము. మస్తు బాధపడటం. ఇప్పుడు మీరే తయారు చేయాలి. నాకు